పేరు డాక్టర్ సివి మదన్ కుమార్, ఏపీ మెడికల్ కౌన్సిల్ మెంబర్, రిష్తా చిల్డ్రన్స్ హాస్పిటల్, కదిరి. ఆంధ్ర రాష్ట్రంలో చాలా వేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ గవదబిళ్ళ గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అలాగే అవి త్వరగా నయం కావాలంటే ఎటువంటి సూచనలు పాటించాలనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ గవదబిళ్ళను లోకల్ గా మనము చంపగడ్డలు లేదా అమ్మగడ్డలు లేదా గద్దల గంగమ్మ లాంటి లోకల్ గా మనము ఆ పదాలు వాడుతుంటాం. ఈ గవదబిళ్ళు లేదా మమ్స్ అనేది మమ్స్ వైరస్ ద్వారా వచ్చేది పారామిక్స్ వైరస్ కు సంబంధించింది. ఇది ఒక అంటువ్యాధి. ఇది 5 నుండి 15 సంవత్సరాల వయసు గల పిల్లల్లో బాగా ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఈ వ్యాధి యొక్క లక్షణాలు తీసుకుంటే ఇది ముఖ్యంగా ఈ మమ్స్ వైరస్ అనేది ఎక్కిన లాలాజల గ్రంథుల్ని బాగా ఇన్ఫెక్ట్ చేస్తుంది. కాబట్టి ఈ వ్యాధి లక్షణాలు మనం తీసుకుంటే మొదటగా జ్వరము, జలుబు, దగ్గు వస్తుంది. తర్వాత 2 రోజుల తర్వాత లాలాజల గ్రంథులు ఎక్కడెక్కడ ఉంటాయి? చెవు కింద, చెంపలో ఉంటాయి, అలాగే గొంతు కింద ఉంటాయి, ఈ గడ్డం కింద కూడా ఉంటాయి. ఫీవర్ వచ్చిన 2-3 రోజుల తర్వాత చెంప కింద, చెవు కింద వాడడం, చెంపకు ఇటుపక్క అటుపక్క వాగడము లేదా కింద వాయడము ఇలాంటివి ఉంటాయి. సాధారణంగా ఎక్కువ శాతము ఒక సైడే చెంప వాస్తుంది, రెండో సైడ్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ మొత్తం అన్ని లాలాజల గ్రంథులు గాన వాపు వస్తే బొప్పలో హంప్ లాగా ఇలా వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. చాలా మందిలో ఒక సైడ్ వచ్చేస్తాయి, తగ్గిపోయిన తర్వాత మరొక వారం తర్వాత రెండో సైడ్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. వాపు రావడం వల్ల పిల్లవాడు ఆహారం తీసుకోవడానికి ఇబ్బంది కలగడము, మరియు అలాగే నొప్పిగా ఉండడము, కొద్దిగా నీరసంగా ఉండడము మనం చూడచ్చు. అలాగే బాడీ పెయిన్స్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. చాలా వరకు ఇది ఒక వారం నుండి 10 రోజుల లోపల తగ్గిపోయే అవకాశం ఉంటుంది. చాలా తక్కువ మందికి మాత్రమే కాంప్లికేషన్స్ వస్తాయి. ఒకటి, ఇది ఎక్కువగా చెప్పాను కదా, లాలాజల గ్రంథులను ఎట్లా ఇన్ఫెక్ట్ చేస్తుందో అలాగే ప్యాంక్రియాస్ అని ఉంటుంది, దానికో క్లోమ గ్రంథి, దాన్ని కూడా ఇన్ఫెక్ట్ చేసే అవకాశం ఉంది. అది అలాగే జననావయాల కూడా ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మెదడు కూడా వ్యాప్తి చెంది ఎన్సెఫలైటిస్ అని అంటే మెదడు వాపు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ చాలా రేర్ గా జరుగుతూ ఉంటాయి. పిల్లలు తొందరగా తగ్గాలంటే ఎటువంటి సూచనలు పాటించాలంటే, మొదటిగా కంప్లీట్ బెడ్ రెస్ట్ ఇవ్వాలండి, బాగా రెస్ట్ ఇవ్వాలండి పిల్లవానికి. అలాగే రెండవది, నొప్పి ఫీవర్ ఉంటుంది కాబట్టి నొప్పి తగ్గడానికి పారాసెటమాల్ ఇస్తే సరిపోతుంది. ఎక్కువగా నొప్పి ఉంది అనుకోండి, జస్ట్ హాట్ వాటర్ తో కంప్రెషన్స్ ఇస్తే సరిపోతుంది. ఇంకా సిట్రస్ ఫుడ్ అంటే మనం లెమన్ కానీ ఆరెంజ్ కానీ లాంటివి మరియు స్పైసీ ఫుడ్స్ అవాయిడ్ చేయడం అనేది మంచిది. ఎందుకంటే ఈ లాలాజలం ఈ స్పైస్ ఫుడ్ వల్ల మరియు ఈ సిట్రస్ ఫుడ్ వల్ల లాలాజలం ఎక్కువగా వచ్చి ఇన్ఫ్లమేషన్ కు ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. వీటితో పాటు మంచి సాఫ్ట్ డైట్ ఇస్తే త్వరగా రికవర్ కావచ్చు. ఈ మమ్స్ అనేది సాధారణంగా 7 to 10 days లో తగ్గిపోతుంది. చెప్పాను కదా, ఒకవైపు వచ్చినప్పుడైతే 1 week 7 to 10 days లో తగ్గుతుంది. 2 వైపులా వచ్చింది అనుకోండి 2 వారాల్లో తగ్గవచ్చు. మొత్తం గ్రంథులన్నీ లాలాజల గ్రంథులన్నీ బాగా వాసి ఎక్కువగా వచ్చిందంటే మనకు ఒక 3 weeks కూడా పట్టే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ లక్షణాలు వచ్చిన వెంటనే ఇది ఒక అమ్మగడ్డలు మనకు పాతకాలం నుండి ఒక మూఢనమ్మకాలు ఉన్నాయండి. ఎందుకంటే ఈ ట్రీట్మెంట్ కంటే ఇవి చాలా పాపులర్ అయిపోయి మనకు చంపకు వాసిందంటే మొదటగా మనం చేసేది ఆ గంధం పోయడము, ఈ గవదబిళ్ళల పట్టీలు వేయడం పిల్లలకి. ఇంకా కొంతమంది అయితే ఈ సొరకాయలను ఎండబెట్టి ఆ మెల్లో వేయడం వల్ల తగ్గిపోతాయని చాలా మంది ఈ మూఢనమ్మకాలు అంటారు. వీటి వల్ల ఎటువంటి లాభము ఉండదండి. ఒకసారి ఈ గవదబిళ్ళలు వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చే అవకాశాలు ఉండవు. మరి ఇది రాకుండా అరికట్టడానికి ఏదైనా వ్యాక్సిన్ ఉందంటే ఖచ్చితంగా ఉందండి, MMR వ్యాక్సిన్. ఇది మనము 3 డోసుల్లో వేస్తాం. 9 నెలలప్పుడు వేస్తాము, 15 నుండి 18 నెలల్లో, మళ్ళా 4 నుండి 6 సంవత్సరాల వయసులో కూడా బూస్టర్ డోస్ కూడా వేస్తాము. మరి వ్యాక్సిన్ కూడా ఎందుకు వస్తుంది సార్, ఇన్ని కేసులు ఎందుకు నమోదవుతున్నాయంటే, ఈ వ్యాక్సిన్ ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్లో అందుబాటులో ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్లో mRNA వ్యాక్సిన్ వేస్తున్నారు. నేషనల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ ప్రకారం వాళ్ళు MRA వేస్తున్నారు. సో అక్కడ ఎప్పుడైతే ఇంతకుముందు వాళ్ళు అక్కడ MR వ్యాక్సిన్ వేస్తున్నారో వాళ్ళకి దీనికి సంబంధించిన రోగనిరోధక శక్తి లేదు కాబట్టి ఎక్కువగా ఇది వ్యాప్తి చెందుతున్నది. కాబట్టి మీ దగ్గరలో ఉన్న డాక్టర్ని కలిసి దీనికి సంబంధించిన వ్యాక్సిన్ కూడా వేసుకుంటే భవిష్యత్తులో మీ పిల్లలకి రాకుండా ఉంటుంది. ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ వారు కూడా గవర్నమెంట్ కు రికమెండ్ చేయడం జరిగింది. త్వరలోనే గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఈ వ్యాక్సిన్ MMR వ్యాక్సిన్ వేసే అవకాశాలు ఉన్నాయి. గవదబిళ్ళలు వచ్చినప్పుడు పిల్లల్ని 7 to 10 days స్కూల్కి పంపించుకోవడం మంచిది. ఎందుకంటే ఆ వాపు
ఉన్నంత వరకు పిల్లలు వేరే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి ఆ వాపు తగ్గిన తర్వాతే స్కూల్కి పంపించడం అనేది. సో మీరు స్కూల్కి పంపించారనుకోండి, మిగతా పిల్లలు కూడా వచ్చి మొత్తం అందరికీ వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. ఆ పరిస్థితిని మనం ఇప్పుడు చూస్తున్నాము.